ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో దేవుని మాటల ద్వారా ప్రతి ఉదయం చక్కగా బలపరచబడుతున్నాం, అనేకమైన విషయాలు నేర్చుకుంటున్నాం. ఎన్నో గొప్ప కార్యాలను ప్రభు మన జీవితాల్లో చేస్తూ వస్తున్నారు. ఎంతో ధైర్యం చేత మనం నింపబడుతున్నాం కదా. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రతిరోజు ఎలాగైతే ప్రభు పాదాలు పట్టుకుంటున్నామో, అనేకమైన విషయాలు నేర్చుకుంటున్నామో, ఈ ఉదయకాల సమయంలో కూడా ప్రభు మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. ఇంకెందుకు ఆలస్యం? ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం. కీడుకు ప్రతి కీడు చేసిననుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదా. కీడుకు ప్రతి కీడు మనం ఎప్పుడు కూడా చేసేవారిగా ఉండద్దండి. దేవుని కొరకు కనిపెట్టి మరి మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఆయన మనల్ని రక్షించే దేవుడై ఉన్నారు. చాలాసార్లు ఎదుటివారు మనకి కీడు చేస్తున్నారని మనం కూడా కీడు చేయాలని తాపత్రపడుతూ ఉంటాం. వారు నన్ను ఇలాగనే శోధించారు, బాధ పెట్టారు, నేను ఇలానే బాధ పెట్టాలి, ఇంకా రెండింతల బాధను నేను పెట్టాలి. ఎందుకంటే వారు పెట్టిన బాధ నా జీవితాన్ని నాశనం చేసింది కనుక నేను నాతో పాటు ఇంకా వారు కూడా ఇప్పుడు నేను ఎలా అయితే బాధపడ్డానో నాకంటే రెట్టింపుగా వారు బాధపడాలని మన ఆలోచన ఉంటుంది. కానీ దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే, కీడుకు ప్రతి కీడు చేసే వారిమిగా మనం ఉండద్దు, కానీ ఆ కష్టంలోనే, ఆ బాధలోనే, ఇబ్బందులోనే ఎవరైతే మనకు కీడు చేశారో ఆ కీడును బట్టి మరి మనము ప్రతి కీడు కాకుండా దేవుని దగ్గర ప్రార్థించే వారిమిగా ఉండాలండి. దేవుడు ఖచ్చితంగా మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన చూసే దేవుడై ఉన్నారు. అయితే చూడండి, ఎదుటివారు మనకు కీడు చేస్తే మనం ప్రతి కీడు చేయకుండా ప్రభుకి మొరపెట్టినప్పుడు ఆయన ప్రతి కీడు నుంచి మనల్ని కాపాడే దేవుడై ఉన్నారు, రక్షించే దేవుడై ఉన్నారు, ఆ కీడు నుంచి తప్పించే దేవుడై ఉన్నారు. అంతేకాని ఎదుటివారు కీడు చేశారని మనము కీడు చేస్తే దాని ప్రతిఫలము ఖచ్చితంగా మన జీవితంలో మనం చూస్తామండి. ఎప్పుడు కూడా మనం మంచి హృదయంతో ఆలోచించే వ్యక్తులముగా ఉండాలి. ఎప్పుడు కూడా మరి అనేకుల జీవితాల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే, వారు ఏది చేస్తే మనం అది చేయాలని తలంచి చాలా మరి ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ చూడండి, దాని ద్వారా మన కుటుంబాలు నాశనం అయిపోతాయి, మన జీవితాలు నాశనం అయిపోతాయి. మనము దేవుని బిడ్డలముగా అలా ఉండడానికి వీల్లేదండి. దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకింపబడిన వారిగా ఉండాలి. ఒక ప్రత్యేకమైన రీతిగా మన జీవితాలు ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో మరి ఏదైతే మనం కోల్పోయామో, ఏదైతే ఆ కీడును మన జీవితంలో చూసామో, ఏదైతే ఏ విషయంలో బాధపడుతున్నామో ఆయన సమస్తాన్ని చూసి రెట్టింపు ఘనతని, రెట్టింపు ఆశీర్వాదాలను మన జీవితాల్లో ఆయన నింపే దేవుడై ఉన్నారు. ఆయన మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. అందుకే నేను ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా చూడండి, కీడు మాని మేలు చేసేవారిగా ఉందాం, మంచి చేసేవారిగా ఉందాం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభుకి మొరపెట్టే వారిగా ఉందాం. ఆయన ఖచ్చితంగా ప్రతి విషయంలో మనల్ని తప్పించే దేవుడై ఉన్నారు, రక్షించే దేవుడై ఉన్నారు, మంచి చేసే దేవుడై ఉన్నారు, మనల్ని బాగు చేసే దేవుడై ఉన్నారు, మనకు మేలు చేసే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో మనుషులు మనల్ని పడవేయాలని చూస్తే మనము దేవుని వారముగా మనం ప్రార్థన చేస్తే ఆయన ఎక్కడైతే మనం పడిపోయామో అక్కడ రెండింతలుగా లేపే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ధైర్యంగా ఉండండి, ఎవరి వైపు చూడకండి. ఎటు మన మనసుని ఎటు కేంద్రించాల్సిన అవసరం ఏమీ లేదు. మంచి చేద్దాం, మంచి హృదయం కలిగి ఉందాం. ఒక మంచి వారిమిగా మనం ముందుకు వెళ్ళినప్పుడు ప్రభు ఖచ్చితంగా మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతారండి. ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. దేవుడు చెప్పిన ప్రతి మాటను చక్కగా వింటూ మన జీవితాలను మార్చుకుందాం. మేలు చేసే వారిగా ఉందాం, మంచి చేసే వారిగా ఉందాం, గొప్ప వారిగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో చెడు తలంపులన్నీ మానివేసి మంచి తలంపులతో ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దామా? అద్భుతమైన తండ్రి, మీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో ప్రభు మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. అయ్యా,
ప్రభా కీడుకు ప్రతి కీడు చేసేవారిగా కాదయ్యా, కానీ కీడుకు మేలు చేసేవారిగా ప్రభా మేము ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనుషులు మమ్మల్ని తొక్కేయాలనుకున్నా నువ్వు ప్రభా మమ్మల్ని ఆశీర్వదించే దేవుడవై ఉన్నావు. మా ఆలోచన యావత్తు కూడా మీకు మహిమను తీసుకొచ్చే విధంగా ఉండటకు సహాయం చేయండి. ఎవరైతే అయా ఇదిగో ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారో ప్రభా, భయంకరమైన శోధన మధ్యలో ఉన్నారో, ఇరుకుల మధ్యలో ఉన్నారో, ఆయా భయంకరమైన వేదన సమస్యల మధ్యలో ఉన్నారో, సమస్తం ఎరిగిన దేవుడవయ్యా ప్రతి ఆటంకాలపైన పోరాటాలపైన విజయం దయచేయండి. గొప్పవారిగా చేయండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి ప్రభా. మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతము జరుగునుగాక అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి. మా ప్రియులు చేసిన పనులలో ప్రయత్నాల్లో క్షేమం కలుగునుగాక, కృప కలుగునుగాక, దీవించబడదురుగాక, గొప్పవారగుదురుగాక అని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం చేయండి ప్రభా. ప్రతి ఆటంకాలపైన విజయం దయచేయండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేయండి. ఉన్నతమైన స్థితిలో ఉంచండి. బ్లెస్ చేయండి. మీరు తోడుగా ఉండమని, విజయము దయచేయమని, చేసిన పనులలో ప్రయత్నంలో మీరు తోడుగా ఉండండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నామా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బాగున్నారు కదా? మరి ప్రతి శనివారం అద్భుతమైన రీతిలో భద్రాద్రి కొత్తగూడెంలో స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది. ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు జరుగుతున్న ఈ ఆరాధన ద్వారా అద్భుతమైన కార్యాలు ప్రభు చేస్తూ ఉన్నారండి. ఎన్నో పరిస్థితులలో కృంగిపోతూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం, చాలా భయంకరమైన పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, దీని ద్వారా మన జీవితాలంతా నాశనం అయిపోతున్నాయి కదా. ఆత్మీకంగా మనం ముందుకు సాగలేకపోతున్నాం. కానీ ఈ స్వస్థత ఆరాధన ద్వారా అనేక మంది జీవితాల్లో ప్రభు గొప్ప కార్యాన్ని జరిగిస్తూ చీకటిలో ఉన్న జీవితాలను వెలుగులోనికి నడిపిస్తూ ఉన్నారు. మరి దేవుడిస్తున్న ఈ గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరం సద్వినియోగం చేసుకుందాం. తప్పక పాల్గొనండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ సమస్యకి, ప్రతి పోరాటానికి ప్రార్థన ఒక్కటే విజయం అండి. గొప్ప స్వస్థత ఆరాధన భద్రాద్రి కొత్తగూడెంలో, హేమచంద్రపురంలో ఈ ఆరాధన జరుగుతుండగా తప్పక పాల్గొనండి. దైవ దీవెనలు పొందండి. అడ్రస్ భద్రాద్రి కొత్తగూడెం, అమ్మ తేజ మినిస్ట్రీస్, హేమచంద్రపురం.